ఆలయానికి వెళ్ళిన భక్తులు చాలామంది గుడి వెనుకున్న భాగాన్ని మొక్కుతుంటారు. ఇలా చేయడం వెనుక గల కారణం తెలుసుకుందాం. గుడిలో మూల విరాట్టు ఉండే గర్భాలయం ప్రత్యేకమైనది. గర్భాలయంలో దేవతామూర్తులను గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయడం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్లే భగవంతుని విగ్రహం నుంచి కిరణాలు 4 దిక్కులా ప్రసరిస్తూ ఉంటాయి. ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయం వెనుక వైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు తపశ్శక్తిని పొందేందుకు వీలుగా ఆ ప్రాంతం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.